ఇన్ఫర్టిలిటీ అనేది చాలా రైజ్లో ఉంది. కానీ ఈ ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్, మనం ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ, సైన్స్ బేస్డ్ అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ సక్సెస్ అనేది ఈ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియదు. అర్బన్ సెంటర్స్లో ఉంటున్నారు కానీ వాళ్ళకి కూడా అంత అవేర్నెస్ లేదు. సో ఈరోజు మనం ఏంటంటే, ఈరోజు ఈ వాకథాన్లో ఫస్ట్ అవేర్నెస్, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ. అంటే మెయిన్ థింగ్, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి. చాలా మందికి ఈ సక్సెస్ రేట్స్ బాగా తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటి? డిలే ఇన్ ట్రీట్మెంట్స్. ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్స్. లైఫ్ స్టైల్ చాలా బ్యాడ్గా ఉంది అందరికీ. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఎఫెక్ట్స్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రూరల్ ఏరియాస్కి జననీ యాత్ర బస్ అనేది ఏంటంటే, ఈ రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి అందరికీ అందుబాటులో వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఏమేమి బ్లడ్ టెస్ట్లు ఉంటాయో అవి ఫ్రీగా ఈ బస్లో జరుగుతుంది. అండ్ ఆల్సో ఆల్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్స్ లైక్ ఆల్ ఆర్ డాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద బస్. సో అందరూ మేము ఆ బస్లో వెళ్ళి ఈ రూరల్ ఏరియాస్లో అందరికీ మనం ఫ్రీ కన్సల్టేషన్ అనేది చేస్తున్నాం. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ మోర్ అప్రోచబుల్ to the public or the normal people, and also giving our advanced based techniques and science and approach for them to give good success rates. So idi anta encourage chestu chala thanks andi for encouraging this, and idi inka awareness baga ravali, andarki awareness oste andarki infertility rates anedi manam taggichochu and can give more success. So the concept is early approach, early diagnosis is better success. Thank you. ముందుగా నమస్కారం. ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు మా రాధికకి, అలాగే డాక్టర్ రాజు గారు, శ్రీదేవి గారికి, ప్రత్యేకించి మా సోదరుడు వంశీ శ్రీనివాస్కి, ఇక్కడికి వచ్చేసిన డాక్టర్సు, అలాగే వాళ్ళ సిబ్బంది, పాత్రికేయులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. ఇప్పుడే తను మాట్లాడుతూ చెప్పాను, యాక్చువల్గా ఈ వయాసిస్ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ దీని తరఫున ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. తనతో పాటు తన టీం మొత్తాన్ని కూడా. ఎవరు కూడా ఇది ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో, ముఖ్యంగా నేను ఇంకోటి కూడా అడ్వైజ్ చేస్తున్నాను, గ్రామీణ ప్రాంతంలో కంటే ప్రత్యేకించి ట్రైబల్ ఏరియా ఉంది చాలా. అంటే ఈ వైద్యానికి చాలా దూరంగా, దీని మీద అవగాహన కూడా లేకుండా ఇంకా కూడా దీంట్లో జీవితం జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా ఈ ఇనిషియేషన్ తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందించాలి. మరి తను చెప్పినట్టుగా ఏదైనా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు సంతానం, ఆ తర్వాత ఆ లెగసీ, ఆ వంశం అభివృద్ధి చెందాలి. ఇవన్నీ కూడా మనకి సెంటిమెంట్, ఒక ఎమోషన్. అది గతంలో అయితే పిల్లలు అనేవాళ్ళు ఏ కుటుంబంలో చూస్తున్నా కూడా ఎక్కడ ఒకరు ఇద్దరు అనేది మనకు వినేవాళ్ళం కాదు. పాత పెద్ద, ఇప్పుడు మా జనరేషన్ లేకపోతే ఇంకా అంతకుముందు వాళ్ళు అయితే ఫ్యామిలీ అంటే 10 మంది పిల్లలు, 6 పిల్లలు, 7 అట్లా ఆ విధంగా ఉండేది. అదైన తర్వాత కొంతకాలం అయిన తర్వాత 2 పిల్లలు చాలంటే కొంత స్లోగన్స్ వచ్చి పబ్లిసిటీ చేసి దాన్ని ప్రభుత్వం కూడా ప్రాపగాండ చేసింది. ఆ తర్వాత ఒక్క చైల్డ్ చాలు అని చెప్పి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే 1 or none అన్నారు. అంటే కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఏమవుతుందంటే, అసలు పిల్లలే లేకుండా ఉంటే సరిపోతుంది కదా ఎందుకు అనే ఒక కాన్సెప్ట్ కూడా కొంతకాలం జరిగింది. బట్ అది సర్కిల్. మళ్ళీ ఈరోజు ప్రభుత్వాలు కూడా ఏదైతే డెమోగ్రఫిక్ డివిడెండ్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఆ పిల్లల్ని ఎక్కువ మంది కనాలి, పాపులేషన్ పెంచాలి. ముఖ్యంగా చాలా దేశాలు అయితే, ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీ అయితే మీకు తెలుసు, చూస్తూ ఉన్నాం, అక్కడ యూత్ అనేది వెరీ వెరీ మినిమం అయిపోయింది. అంటే ఆ కంట్రీ ఇట్ సెల్ఫ్ అది ఒక ఓల్డ్ కంట్రీగా తయారైంది. అలాగా ఈరోజు మొన్నే మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంతకుముందు ఆయనే దీన్ని ప్రమోట్ చేశారు. 1 or none, లేకపోతే ఒక్క చైల్డ్ చాలు, ఇట్లా ప్రమోట్ చేసిన వాళ్ళు మొన్నే స్పెసిఫిక్గా చెప్పారు. అప్పుడు ఇట్లా ప్రమోట్ చేసాం పిల్లలు తక్కువ ఉండాలని, ఇప్పుడు నేనే చెప్తా ఉన్నాను మళ్ళీ పిల్లలు ఎక్కువ మంది కనండి అని చెప్పని చేయటమే కాదు, గతంలో లోకల్ బాడీస్ ఎలక్షన్ ఇట్లన్నింటిలో కూడా 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఎలిజిబుల్ కాదు. అంటే ఒక ఫ్యామిలీకి ఏదైనా 2 ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేయకూడదు. అటువంటి రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మార్చేసి ఇప్పుడు మళ్ళీ ఆ రూల్ కూడా తీసేశారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు కంటెస్ట్ చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది. కొన్ని దేశాలు అయితే వాళ్ళకి రివార్డ్స్, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు కానీ ఫ్యామిలీలో ఉంటే.
అట్లాగా ఈరోజు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఎన్ని చేసినా కూడా డ్యూ టు లైఫ్ స్టైల్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, రీజన్స్ ఏదన్నా ఈ ఫెర్టిలిటీ ఇది అనేది మాత్రం కొంత తగ్గుతూ వస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే మన వైఎస్ఎస్ లాంటి ఒక రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే దానికి రీజన్స్ ఉన్నాయి దాన్ని కొంచెం డయాగ్నోస్ చేసి వాళ్ళ ఉన్న ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే అది బెటర్గా వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది పిల్లలు కనడానికి, ఇవన్నీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. అయితే ఇక్కడ నేను రాధికాకి వాళ్ళ టీం రాజుగారు ఉన్నారు, శ్రీదేవి మ్యామ్ ఉన్నారు, మిగతా అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు చేసే కార్యక్రమంలో ఒకటే నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను కానీ వంశీ గారి తరఫున ఒకటే చెప్తా ఉన్నాను. పబ్లిక్లో ఏదైతే దీని మీద కొన్ని ఎక్కడో ఒకరిద్దరు చేసే చిన్న చిన్న వీటి వల్ల దీని మీద కొంచెం నెగిటివ్ ప్రాపగండా కూడా అవుతా ఉంది. ఎగ్జాక్ట్గా మీరు అక్కడే మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే గవర్నమెంట్ మీకు గైడ్ లైన్స్ పెడతా ఉందో, ఒక నామ్స్ ఫిక్స్ చేస్తూ ఉందో వాటిని మీరు తూచే తప్పకుండా ఫాలో కండి. మీరు న్యాయపరంగా చట్టపరంగా మీరు చక్కగా ఈ కార్యక్రమం చేసే కాలంలో మీకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే ఎప్పుడో మనం ఓపెన్ చేసుకున్న ఇది మళ్ళీ ఈరోజు ఎన్నో బ్రాంచెస్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఎన్నో ఫ్యామిలీస్కి హౌస్ హోల్డ్ నేమ్ అయింది వైఎస్ఎస్. ఎందుకంటే ఒక క్రెడిబిలిటీగా వాళ్ళు దాన్ని రన్ చేసుకుంటారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మరింత సక్సెస్ కావాలని చెప్పని కూడా కోరుకుంటూ మీరు దీనికి ఒక షెడ్యూల్ మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటనేది వాట్సాప్ గ్రూపుల ద్వారా చెప్తారా లేకపోతే వేరే మెకానిజం చూస్తారనేది వెళ్ళే ముందు కొంచెం ఆ ప్రాంతాలకు కూడా మెసేజ్ వెళ్ళిపోతే వాళ్ళు కూడా కొంత అక్కడ ప్రిపేర్డ్గా ఉంటారు. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం ఎన్ని చేసినా కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేయటం చాలా అభినందనీయం. తప్పకుండా రాధిగా మీరు ఏ కాన్సెప్ట్ అయితే ఇది స్టార్ట్ చేశారో ఇది డెఫినెట్గా ప్రజలకి రీచ్ అవుద్ది, ఆ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. వాళ్ళు డెఫినెట్గా ఏదైతే వాళ్ళు ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లం ఉందో అది కొంత 100% మన చేతుల్లో ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఆ ఎర్లీ డిటెక్షను, దానికి సంబంధించిన మెడికేషను, లేకపోతే వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేయటం ఏదైతే మీరు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి మీ గైడెన్స్ ప్రకారం వాళ్ళు తీసుకున్న తర్వాత అది మంచి వాళ్ళకి ఫ్రూట్ఫుల్గా రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు. నా పేరు డాక్టర్ శ్రీదేవి. నేను అపోలో హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రమ్మని రాధిక ఖచ్చితంగా పిలిచారు రమ్మని. నేను కూడా డెఫినెట్గా వద్దామని వచ్చాను. ఎందుకు అంటే నేను అపోలో హాస్పిటల్లో మాకు ఐవీఎఫ్ సెంటర్ లేదు. అక్కడి నుంచి కేసులన్నీ వైఎస్ఎస్కి నేను పంపిస్తాను. పంపించిన ప్రతి కేసు 100% సక్సెస్ రేట్తో ప్రతి తల్లి ఒక బిడ్డనెత్తుకుని సంతోషంగా వెళ్ళారు. అదే అంటే మాతృత్వం అనేది ఒక వరం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వడము, ఎర్లీగా ప్రెగ్నెన్సీ రావడం, ఇవన్నీ కూడా డాక్టర్స్గా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కొంతమంది ఏంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. అందుకే ఈ వైఎస్ఎస్ జననీ యాత్ర అని పెట్టారు. ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలకందరికీ ఇది చాలా యూస్ఫుల్. వాళ్ళు ఎప్పుడైనా సరే జననీ యాత్ర దగ్గరకు వచ్చి డాక్టర్స్ అప్రోచ్ అయితే పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ ఫ్రీ ప్రీ టెస్ట్లు అవన్నీ చేస్తారు. డెఫినెట్గా మీకు ఎలా అయితే న్యాచురల్గా కన్సీవ్ అయ్యేలా ఉంటే న్యాచురల్గా అడ్వైస్ చేస్తారు. ఐయుఐ చేయాలా, ఐవీఎఫ్ చేయాలా, మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం అన్నది వాళ్ళకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చి ఒక బిడ్డని అందంగా అందించి అందమైన సంతోషంగా ఒక తల్లి బిడ్డనెత్తుకుని వెళ్ళాలని నా ఆకాంక్ష. మాతృత్వం అనేది ఒక వరం. అది అందరికీ అది ఎంతో సంతోషం. మన కుటుంబంలో ఒక బిడ్డ వచ్చారంటే ఎంతోమంది ఇటు కుటుంబం అటు కుటుంబం ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అలాంటిది ఒక బిడ్డని ఇచ్చి వైఎస్ఎస్ గారు ఇంత బాగా చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ రాధిక విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరంతా సక్సెస్ఫుల్గా చేసి అందరికీ అవసరమైన అందరికీ డెఫినెట్గా ఈ వైఎస్ఎస్ ఫెసిలిటీ ద్వారా బిడ్డని అందించండి. థ్యాంక్ యూ.